ప్రభాస్ కల్కి సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. నిన్న కల్కి సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా కల్కి ట్రైలర్తో మరిన్ని అంచనాలు పెరిగాయి. హాలీవుడ్ రేంజ్లో ఉన్న కల్కి ట్రైలర్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే కల్కి సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఈ సినిమా గురించి రకరకాల కథలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథ కలియుగం చివర్లో జరుగుతుందని, విష్ణు 10వ అవతారం కల్కి వచ్చి భూమి మీద ఉన్న మనుషుల్ని కాపాడతాడని అనుకుంటున్నారు. ఆ కల్కి ప్రభాస్ అని ఇప్పటి వరకు అంతా భావించారు. అయితే ట్రైలర్ చూసిన తర్వాత అసలు కల్కి ప్రభాస్ కాదు అనే అంటున్నారు. తాజాగా కల్కి ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఆ ట్రైలర్ చూసి చాలా మంది మరో కొత్త కథ అనుకుంటున్నారు. ట్రైలర్లో దీపికా పదుకొన్ గర్భవతిగా కనిపిస్తుంది. అమితాబ్ మహాభారతంలోని అశ్వత్థామ అని ఇప్పటికే చెప్పేశారు. చిరంజీవిగా కలియుగం చివరి వరకు ఉంటాడు. అమితాబ్ ట్రైలర్లో నేను రక్షించాల్సింది ఒక్కడినే అని చెప్తాడు. అలాగే దీపికాతో నువ్విప్పుడు కనబోయేది మామూలు ప్రాణం కాదమ్మా, సృష్టిని నేను కాపాడతాను అని చెప్తాడు. అయితే ఓ షాట్లో దీపికా ప్రభాస్ కలిసినట్టు చూపిస్తారు. అలాగే ప్రభాస్ అమితాబ్ పాత్రలకు ఫైట్ జరిగినట్టు కూడా చూపించారు. దీంతో ప్రభాస్ కల్కి కాదని, దీపికాకు పుట్టబోయే బిడ్డ కల్కి అని అనుకుంటున్నారు. సినిమా చివర్లో దీపిక కల్కికి జన్మనివ్వడంతో ముగించి పార్ట్ 2కి కూడా లీడ్ ఇస్తారని కొంతమంది భావిస్తున్నారు. అసలు కథేంటో నాగ్ అశ్విన్ చెప్పకపోయినా కల్కి సినిమాపై రకరకాల కథలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త కథ వినిపిస్తుంది. ట్రైలర్ చూసిన వాళ్ళంతా కూడా ప్రభాస్ కల్కి కాదనే అంటున్నారు. మరి ప్రభాస్ పాత్ర ఏంటి? కల్కి ఎవరు? కొత్తగా నాగ్ అశ్విన్ ఏం ట్విస్ట్ ప్లాన్ చేశాడో అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ సినిమా టైటిల్ కల్కి ప్రభాస్ కాకపోతే అభిమానులు ఊరుకుంటారా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అసలు కథ తెలియాలంటే జూన్ 27 వరకు సినిమా వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే.